హాయ్ అందరికీ వెల్కమ్ టు అక్షయ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డేట్ వచ్చేసి 19 నవంబర్ 2025. వీడియో ఏంటంటే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ గురించి. నిన్న జరిగింది కదా, నిన్న ట్యూస్డే రోజు ఫ్యామిలీ వీక్ సుమన్ శెట్టికి అండ్ తనుజ ఫ్యామిలీ వీక్ అయ్యింది. అందులో చూసుకుంటే ఫ్యామిలీ వీక్ అంటేనే కొంచెం ఎమోషనల్గా ఉంటుంది కదా. తనుజాది చాలా ఎమోషనల్ అయ్యింది. బాగా అందరూ కనెక్ట్ అయ్యారు. బాగా ఫ్యామిలీ అంతా బాగా కనెక్ట్ అయ్యారు. ఈవెన్ దాంట్లో హౌస్లో కూడా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. మెయిన్గా చిన్న పాపతో పేరు ఏదో ఉండే శ్రేష్ఠ, చిన్న పాప చాలా క్యూట్గా అనిపించింది. అందరూ బాగా ఆడుకున్నారు. మెయిన్గా సంజన గారు మేబీ వాళ్ళ బాబు గుర్తొచ్చి ఉంటారు. బాగా ఆడుకుంది తనతో. వాళ్ళ సిస్టర్ తనుజ వాళ్ళ సిస్టర్ పూజ మ్యారేజ్ ఉందని చెప్పేసి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఫ్యామిలీలో కూడా ఎక్కువ ఏడవద్దు అని, అంటే ఎక్కువ ఏడవడం అంటే అది నాకైతే అనిపించింది, హింట్ ఇచ్చింది. ఎక్కువ ఏడుస్తుంటే కొంచెం ఖరాబ్ అవుతుంది ఆట, ఏడవకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉండు అని చెప్పినట్టు హింట్ అనిపించింది. దానివల్లే కొంచెం దూరం అవుతుండొచ్చు కప్పుకి, నువ్వు అది కొంచెం కంట్రోల్లో పెట్టుకొని హింట్ ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే అక్కడ అందరూ ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అండ్ మదర్కే ఏడుపు వస్తుందంటే బయట వాళ్ళకి కూడా కొంచెం నచ్చదు కదా ఊకే ఏడుస్తుంటే కూడా. సో అది చెప్పినట్టు అనిపించింది. సో ఇద్దరివి అయ్యాయి కదా, సుమన్ శెట్టి అండ్ తనుజ. దాంట్లో చెప్పాలంటే సుమన్ శెట్టిది అయితే నేనేం చెప్పదలుచుకోలేదు. ఒకటే మ్యాటర్ అంటే మేబీ వాళ్ళు అలా ఉంటారేమో, అలా జరిగిందేమో కానీ, బట్ నాకు నచ్చలేదు ఫ్యామిలీ వీక్లో. ఇంకెక్కువ మాట్లాడిన దాని గురించి ఏమి, ఎందుకంటే ఫ్యామిలీస్ గురించి మనం వేరే మనొద్దు. నాకు నచ్చలేదు పర్సనల్గా. సారీ, ఎవరికన్నా ఎలా అనిపిస్తే, తప్పుగా అనిపిస్తే సారీ, బట్ నాకు నచ్చలేదు పర్సనల్గా. అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేయండి. లేదు అలానే ఉంటుంది చాలా రోజుల తర్వాత ఉంటే అది కరెక్టే అనిపిస్తే కరెక్ట్ అని, లేదు నచ్చలేదు అనుకుంటే మీకు కూడా నచ్చలేదని కమెంట్ చేయండి. ఒకసారి అయితే తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అని. తనుజాదైతే సూపర్ అండి. పూజ వాళ్ళ సిస్టర్ రావడం, లాస్ట్కి కూడా చిన్న ఫంక్షన్ టైప్లో శారీ పెట్టడం, గాజులు ఆ బొట్టు అది పెట్టడం, చిన్న ఫంక్షన్ టైప్లో కనిపించింది. బిగ్ బాస్ బాగా ప్లాన్ చేశాడు. మంచి ఫ్యామిలీ వీక్ అనిపించింది. అండ్ డాట్స్ కూడా రెండే వేశారు. మరి ఒకటి నా కరెక్ట్ 9 మిన్నే పడింది, ఏంటో అది. తర్వాత ఏదో ఫుడ్ వచ్చింది, స్వీట్స్ ఐస్ క్రీమ్ ఏదో వచ్చినట్టుంది. బెటర్ వీళ్ళది నేను ఎపిసోడ్ అంతా తనుజది హైలైట్. ఆ చిన్న పాపతో బాగా ఆడుకుంది. చిన్న పాప క్యూట్, హౌస్ అంతా కూడా పాపతోని అనిపించింది. ఇంకా మెయిన్గా నాకు అనిపించింది, నేను అనుకుంటూనే ఉన్నాను భరణి గారితో నేను మాట్లాడుతాను, లాస్ట్కి అనిపించింది చూసారా, అది అంటే ఫేక్ బాండింగ్ లాగా కాదండి. లాస్ట్కి చూసారు కదా, వచ్చి కాళ్ళు మొక్కి మరీ బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఏదో నామకే వాస్తే ఏదో దానికోసం కూడా మొక్కినట్టు కాదు, మనసారా మొక్కినట్టు అనిపించింది. కాళ్ళు బాగా తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. భరణి కళ్ళలో కనిపించింది. మంచిగా ఉంది. మనం అందరూ ఫేక్ బాండింగ్ సపోర్ట్ కోసం బాండింగ్ పెట్టుకున్నారని అంటున్నారు ఛానల్, కానీ ఫేక్ బాండింగ్ అయితే ఇలా వచ్చేది కాదు కదా. తను వచ్చి స్పెషల్గా బ్లెస్సింగ్స్ తీసుకోవడము, తను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు బాగా కళ్ళలో. ఎందుకంటే 2 వీక్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, తనుజ క్యాప్టెన్ అవ్వగానే హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇవాళ వచ్చి తన సిస్టర్ పూజ, తనుజ సిస్టర్ పూజ బ్లెస్సింగ్ తీసుకోగానే హ్యాపీ ఫీల్ అయ్యి వద్దన్నాడు. అక్కడికి లేదు అని చెప్పేసి తీసుకున్నాడంటే గ్రేట్ కదా. అది బాండింగ్, ఫేక్ బాండింగ్ అయితే కాదండి, అది మంచిగా అనిపించింది. ఇక అంతే, వేరే ఇంకేం మాట్లాడను. వేరే వాళ్ళ ఫ్యామిలీ వీక్ గురించి వేరే మొద్దు. ఇవాళ చూద్దాం. ఆల్రెడీ ప్రోమోలో అయితే డెమాన్ ది ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ వచ్చింది కదా. మేబీ కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా ఇవాళ వస్తుండొచ్చా, మరి ఎప్పుడు చూపిస్తారో. ఇవాళ ఇంకోరిని ఎవరు చూపిస్తారో తెలియదు, కానీ డెమాన్ పవన్ ప్రోమో వచ్చింది. మరి నెక్స్ట్ ప్రోమోలో చూడలేదు నేను, ఇంకా ఎవరు వస్తారో తెలియదు. మొత్తానికి ఈ వీక్ అంతా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అంటారు కదా, అలా అవుతుంది. మేబీ మళ్ళీ క్యాప్టెన్కి ఏం టాస్కులు పెడతారో. ఫైనల్గా ఒకటే సింగిల్ ఎలిమినేషన్ అయితే దివ్య అని అనుకుంటున్నాను, అంతే. నాట్ ష్యూర్, అంటే ఇప్పటికే ఓటింగ్ ఎలా తెలుస్తుంది. ఆల్రెడీ ఇలా వెనస్డేనే, అంతే. ఫ్రైడే వరకు కౌంట్ చేస్తారు కాబట్టి తెలీదు. జస్ట్ నేను చెప్తున్నాను అంతే. నేను ఒకటే చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఏంటంటే, తనుజ ఫ్యామిలీ వీక్ చాలా మంచిగా అనిపించింది, ఎమోషనల్గా ఉంది. ఇంకా అంతే, వేరే దాని గురించి ఏం మాట్లాడను. ప్లీజ్ కమెంట్ చేయండి నేను చెప్పిన దానికి అది కరెక్టా, నచ్చిందా నచ్చలేదా మీకు కూడా అనేది కమెంట్ చేయండి. సో భరణిది మంచిగా అనిపించింది, బ్లెస్సింగ్ తీసుకోవడం నచ్చింది నాకు కూడా. ఓకే, దట్స్ ఇట్, అంతే, షార్ట్. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.